షాకీబ్ని టార్గెట్ చేశారా లేకపోతే షాకీబే టార్గెట్ అయ్యాడా మాట్లాడదాం క్లియర్గా. అలాగే మాస్క్ మ్యాన్ కాదు సూపర్ మ్యాన్ అని పెట్టాలనిపించింది. అలాగే మాస్క్ మ్యాన్కి ఎవరైతే అన్వర్తి ఇచ్చారో నా దృష్టిలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అన్వర్తి డీటెయిల్గా చెప్తాను దాని గురించి. అలాగే తుమ్ము దులిపిన దివ్య నిఖిత గారు ఆమెకు కూడా ఒక పాయింట్అవుట్ చేశారు గట్టిగా, మాట్లాడితే సరిపోదు ఇవన్నీ టాస్క్లు ఆడాలి, టాస్క్లు ఏం ఆడట్లేదని చెప్పి బ్యాక్ టు బ్యాక్ విన్స్లు గట్టిగా ఆడారు. మాట్లాడుకుందాం. అలాగే టాప్ 5 అక్కడ మీరు గమనిస్తే ఐదుగురు అని స్ట్రెస్ చేస్తున్నారు శ్రీముఖి అక్క గారు, మీరు గమనించారా? అంటే ఐదుగురు ఎలా పోతున్నారు అని చెప్పి. అండ్ అందులో అక్కగారు ఇంకోటి చెప్పారు, ఓటింగ్ అండ్ జడ్జిలు. నేను చెప్పాను కదా అదే జరుగుద్ది. దాని మీద ఒక సమాచారం కూడా వచ్చింది, టాప్ 5 ఎవరు, ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు. మోస్ట్లీ ఇదే జరగబోతుంది. ఈ వీడియో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. అపార్ట్ ఫ్రమ్ రివ్యూ కాదు, రివ్యూతో పాటు అదే కదా రా అపార్ట్ అంటే ఓకే. సో రివ్యూతో పాటు ఆ టాప్ 5 గురించి మాట్లాడదాం. అలాగే బీబీ కంటెస్టెంట్లు 9 కంటెస్టెంట్ల గురించి కూడా చిన్న న్యూస్లు ఉన్నాయి, అవి మాట్లాడదాం. అన్నీ కవర్ చేద్దాం. షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటుంది. సో తెలుసు కదా, లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ ఏ సిన్, సబ్స్క్రైబ్ చేయండి. అది మ్యాటర్. ఇంకా స్టార్ట్ చేద్దాం. సారీ వీడియో అప్లోడ్ లేట్ అయింది ఆఫీస్ వర్క్ వల్ల, బట్ కంటెంట్ అయితే గట్టిగా ఉంటుంది. స్ట్రైట్ ఇన్ టు ద టాపిక్. టాప్ 5 గురించి మాట్లాడదాం. 5 నుంచి 6 అనుకుంటున్నారు యాజ్ ఆఫ్ నో. 5 ఎలాగంటే 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు అనుకున్నారు. ముందు వరకు ఎక్కువ మంది అమ్మాయిలు అనుకున్నారు, తక్కువ మంది అబ్బాయిలు అనుకున్నారు. బట్ సమాచారం ప్రకారం సెలబ్రిటీస్ లిస్టులోని ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటున్నారు. సో అక్కడ అమ్మాయిలు ఉండి ఇక్కడ అమ్మాయిలు వస్తే అది ఒక లేడీస్ హాస్టల్లో తయారైపోద్ది, కానీ బీబీ హౌస్ అవ్వదు కదా. సో అందుకే కామనర్స్ నుంచి ఎక్కువ అబ్బాయిలు తీసుకుందాం అనుకుంటున్నారు. 2 అమ్మాయిలు వచ్చేసరికి 99.99% శ్రీజ గారు, ప్రియా గారు. శ్రీజ గారు త్రూ ఓటింగ్, ప్రియా గారు త్రూ జడ్జెస్ అని సమాచారం హై. మోస్ట్లీ ఇదే అవుతుంది హై. నెక్స్ట్ అబ్బాయిలో వచ్చేసరికి మాస్క్ మ్యాను, నాగా. 3వది వచ్చేసరికి 2 పవన్లో ఎవరో ఒక పవన్, అది ఏ పవన్ అని సస్పెన్స్, అది ఇట్ కుడ్ బి ఎనీ పవన్, అది కూడా త్రూ జడ్జెస్ అని సమాచారం హై. ఆర్ వాళ్ళకి ఓటింగ్ కూడా పడుతుంది, ఆర్ ఓటింగ్ అని కూడా చెప్పొచ్చు, ఇది క్లారిటీ లేదా. అమ్మాయిలు అయితే ప్రియా అయితే త్రూ జడ్జ్, శ్రీజ గారు అయితే త్రూ ఓటింగ్. సో 5, 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు అని సమాచారం. మోస్ట్లీ ఇదే అవ్వచ్చు. 6 వాళ్ళు వెళ్తారనుకున్నా కూడా అబ్బాయిని సెలెక్ట్ చేస్తారా, లేదా దివ్య నిఖిత గారు బాగా ఆడారు కాబట్టి దివ్య నిఖిత గారిని పంపడానికి వెరీ హై ఛాన్స్ ఉంది ఈరోజు ఎపిసోడ్ ప్రకారంగా చూసినా కూడా. ఈ 5 or 6 అనేది కన్ఫర్మ్. కాంక్రీట్గా 5 అని తెలియదు కానీ మోస్ట్లీ 5 or 6 అయితే నిఖిత గారు వస్తారు, వీళ్ళే ఉంటారు అంతే. అలా అని చెప్పి మీరు ఓట్లు వేయొద్దా, మనీష్ బ్రోకి నేను ఓటు వేయొద్దా, అనుషాకి నేను ఓటు వేయొద్దా, శ్రేయకి నేను ఓటు వేయొద్దా, నేనేమన్నా బాబు మీ ఓట్లు మీరు వేసుకోండి, నేను సమాచారం అయితే ఇస్తున్నాను. జస్ట్ ఈ ఇన్ఫో అనుకుంటారో, లీక్ అనుకుంటారో, అప్డేట్ అనుకుంటారో అది. అండ్ BB9 సెలబ్రిటీస్ కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళవి దొరకట్లేదు. సో ఇంకా వెతుకుతున్నారు. వాళ్ళని అడిగితే సాటర్డే రోజే, యాక్చువల్గా సాటర్డే రోజు షూట్ జరుగుద్ది, మనకి సండే అని చెప్తారు, 1 day మైనస్లో ఉంటుంది. సాటర్డే రోజే ఒక 2-3 డైరెక్ట్గా రివీల్ చేస్తారు. వాళ్ళని చూడగానే మనం షేక్ అవుతామంట. ఏమవుతుందో, పారాలసిస్ రాకపోతే చాలు. సో అది నా 9 అప్డేట్. దొరకట్లేదు వాళ్ళకి, ఎందుకంటే సెలబ్రిటీలు కామనర్లు చూసి భయపడుతున్నారు, అనవసరంగా నెగిటివిటీ ఎందుకని. ముఖేష్ గౌడ అని చెప్పి ఉన్నారు కదా సీరియల్ యాక్టర్, ఆయన్ని చాలా గట్టిగా పుష్ చేస్తున్నారు. రెమ్యూనరేషన్ కూడా ఎంత అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నా కూడా ఏదో అవుతుందంట, చూద్దాం. సో అది అప్డేటు. మోస్ట్లీ ఇవాళ థర్స్డే వచ్చేస్తుంది కాబట్టి ఫ్రైడేకి తెలిసిపోతుంది, ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్లు చేయాలి కదా, ఏవి షూట్లు ఉండవు, ఇంక టైం లేదు. సో వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి, కాస్ట్యూమ్ డిజైన్లు సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు పిఎల్ని నడపాలి. సో ఫ్రైడే అయితే వచ్చేస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, ఫాలో అవ్వడం ట్రై చేయండి. గట్టిగా అప్డేట్స్ అక్కడ వస్తే ప్రతిదీ మనం వీడియో చేయలేం కదా, అది. ఇవి అప్డేట్లు. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే 2 ప్రక్రియలు ఒకటి వచ్చేసరికి వర్తి అన్వర్తి టాస్క్. ఆ వర్తిది పక్కన పెట్టాడితే అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు టెంప్లెట్ డాన్సులు ఇస్తారు. అది జరిగినా జరగకపోయినా, వాళ్ళు చేసినా చేయకపోయినా మంచిగా పొలిటీషియన్స్ వచ్చి ఎలాగైతే ఎలక్షన్ టైంలో సొల్లు చెప్తారో వీళ్ళు కూడా అలాగే, అంటే సొల్లు కాదు కానీ అది అయినా అవ్వకపోయినా చెప్తారు. బట్ అన్వర్తి ఎవరిని సెలెక్ట్ చేశారో ఆ రీజనింగ్ ఏంటనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఓహో వీళ్ళు అనాలిసిస్ ఎంత బాగుంది, వీళ్ళ జడ్జిమెంట్ ఏంటి అనేది మనం ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది కదా. నాకు కొంతమంది నచ్చాయి, కొంతమంది నచ్చలేదు, అది గట్టిగా నేనైతే వాయిస్ అవుట్ చేస్తాను. అక్కడ చాలామంది వాయిస్ అవుట్ చేయట్లేదు. ఇంకో ప్రక్రియ వచ్చి టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఇంకా టు బి కంటిన్యూడ్ అంట. సో రేపు వస్తుంది. బట్ ఆ టాస్క్లో దివ్య గారు అదరగొట్టేశారు, మాస్క్ మ్యాన్ దుమ్ము దులిపేశారు, అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ అన్వర్తి టాస్కుల గురించి మాట్లాడదాం. రాసుకొచ్చా హై లెవెల్ పాయింట్లు, కంగారు పడొద్దు, రన్నింగ్ కామెంట్ అంత ఎక్కువ ఉండదు. బట్ కొన్ని పాయింట్లు భలే ఉన్నాయి అబ్బా మాస్క్ మ్యాన్వి, అందుకే రాసుకున్నా. ఎందుకంటే ఆ మాటలు మాట్లాడారు.
సో ఫస్ట్ మాస్క్ మ్యాన్ ఎందుకు వర్తియో భలే చెప్తాడు. ఏ లేదు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, ముఖం మీద చెప్తా, ఫెయిర్గా ఉంటా, డేర్గా మాట్లాడతా, నాకు భయం ఉండదు, దేవుడినైనా ప్రశ్నిస్తా, ఐఎమ్ రైట్ ఫిట్ అనుకుంటున్నా. పర్ఫెక్టా పట్టా కట్టే కొట్టే తెచ్చా. అన్వర్తి వచ్చేసరికి షకీబ్. ముందే చెప్పేస్తున్నా, షకీబ్ని ఎవరు టార్గెట్ చేయలేదు. షకీబ్కి అన్డిజర్వ్డ్ అనేది డిజర్వ్డ్. అర్థమైందా? ఆ షకీబ్కి అన్డిజర్వ్డ్ అనేది డిజర్వ్డ్ ఆయన. ఎందుకంటే లక్క బొక్క లేదు, చాలా ఉన్న విషయాలు. మోస్ట్ కన్ఫ్యూజింగ్ క్యాండిడేటు, ఏమంటారు అనాలిసిస్లో వీకు, ఆ టాస్క్ అర్థం కాదు, ఒకవేళ అర్థమైనా కూడా మళ్ళీ ఫౌల్ గేమ్లు ఆడతాడు, ప్రాపర్గా వాయిస్ అవుట్ చేయడు. ఏం చేశాడు అంటే స్టార్టింగ్లో ఫోన్లు పగలగొట్టాడు, ఆ వ్యాక్స్ టాస్క్లో హల్చల్ చేశాడు, సింపతి ఫామ్ అయింది తప్ప. అండ్ ఆ ఫోన్ టాస్క్ అమౌంట్ వేసే టాస్క్లో మరేం లేదు. షకీబ్ ఫ్యాన్స్కి హట్ అవ్వచ్చు, బట్ రియాలిటీ ఇదే. హార్ష్ రియాలిటీ కూడా కాదు, నార్మల్ రియాలిటీ అని ఇదే. షకీబ్ ఏమైనా విన్ అయ్యాడా? ఏమైనా స్టార్ పర్ఫార్మర్ వచ్చిందా? ఏమైనా MVP వచ్చిందా? ఏం లేదు. ఎందుకంటే ఛాన్సులు కూడా ఇచ్చారు మళ్ళీ చాలా. ఈరోజు కూడా 3 అన్వర్తి ట్యాగులు వచ్చిన తర్వాత కూడా గేమ్లో ఓడిపోయాడు. సో విన్ అయితేనే మ్యాటరా బ్రో అంటే కాదు, ఇంటెంట్ ఉండాలి కదా. 100 టాస్క్లు పెట్టి 100 ఓడిపోతే కష్టం కదా. 100 పెట్టారంటలే, 0 విన్ పర్సెంటేజ్, 0 ఇంటెంట్. మీకు అర్థమవుతుంది కదా. మరి అన్వర్తి కాక ఇంకేం వేస్తారు? సో కొంతమంది అంటారు టార్గెట్ చేశారు, టార్గెట్ ఏం అవ్వలేదు, ఉన్నదే చెప్పారు. నాకు ఒకటే కంప్లైంట్ ఏంటంటే, ఈయన ఎలాగైతే అబ్బాయిలు అన్వర్తియో, నా దృష్టిలో ఇంకొకరు ఉన్నారు అన్వర్తి. ఎవరు? అనుష గారు. కానీ ఆమె గురించి ఎవరు మాట్లాడట్లేదు ఏంటి, ఆమెకి ఎవరు ట్యాగ్ వేయట్లేదు ఏంటి, అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటో. ఆవిడ ఉన్నారని చెప్పి వీళ్ళు కూడా మర్చిపోయారా, లేకపోతే ఆవిడ సెలెక్ట్ కావారని చెప్పి వేయట్లేదా, లేకపోతే ఏమో ఆమెకు అసలు ఒక స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, స్కోప్ లేదు, ఏమీ లేదు, ఎక్కడ రావట్లేదే. మీకు ఎవరైనా గమనించారా? అనుష గారికి ఎందుకు వేయలేదు? సేమ్ ఏం లేదు కదా అక్కడ ఆమెది. ఏమో నాకు అది అనిపించింది. సో మాస్క్ మ్యాన్ అయితే అన్వర్తి మన షకీబ్కి ఇస్తాడు. ఒకటే మాట, నీదో ముందు ఉన్న కసి ఇప్పుడు లేదు. ఆడిషన్స్ టైంలో ఆ 4 ఇరగొట్టినప్పుడు ఉన్న నీ కసి, ఆ శ్రీతేజ ప్లేబ్యాక్ సింగర్తో ఆ వ్యాక్స్ పీక్కుంటా నా కసి, వన్స్ టాప్ 15కి వచ్చిన తర్వాత ఆ కసి అస్సలు కనబడట్లేదు. షకీబ్ ఇక్కడ అంటాడు, ఇక్కడ మళ్ళీ ఇదే ఈ సింపతి గేమ్లు నాకు నచ్చవు. నేను క్లియర్గా చెప్పేస్తున్నా. ఏమంటాడంటే ఓపెన్గా చెప్తున్నా, ఇక్కడ అందరూ అన్లక్కీ అని నాకు ట్యాగ్ వేశారు, లక్కతో ఇక్కడికి ఎవరు రారు, హార్డ్ వర్క్తో వస్తారు. పర్ఫెక్ట్, హార్డ్ వర్క్ ఉంటుంది, కొంత లక్ ఫ్యాక్టర్ అనేది కూడా ఉండాలి మనిషికి. బట్ ఉట్టిన లక్కతో బండి నడిపిలో అది ఓకే. దానికి దీనికి సంబంధం లేదు బ్రో. ఎందుకంటే నీకు లక్క కాదు కదా, చాలా టాస్క్లు ఇచ్చారు. చాలా టాస్కుల్లో ఒక్క టాస్క్లో కూడా నువ్వు ప్రూవ్ చేసుకోలేవు. నువ్వు దాన్ని లక్కతో కలపక, అక్కడ ఎవడో కలపట్లేదు, నువ్వు కలుపుతున్నావు. సో ఐ విల్ కంటిన్యూ, ఇలాగే కంటిన్యూ చేస్తా. నేను ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను. చెయ్యొద్దు అంటలే, బట్ అక్కడ రిజల్ట్ రావట్లేదే. రిజల్ట్ మ్యాటర్స్. అది తర్వాత షకీబ్ వచ్చేసరికి అన్వర్తి ఎవరికి ఇస్తారంటే మాస్క్ మ్యాన్కి. ఇది ఎలా ఉందంటే రివెంజ్ నామినేషన్ లాగా రివెంజ్లా అనిపించింది. మాస్క్ మ్యాన్ అన్వర్తి ఏంటి, నేను ముందే చెప్పేస్తాను చూడండి. ఎవరెవరైతే మాస్క్ మ్యాన్కి 2 ఇచ్చారు, ఆ డాలియా గారు అయితే మరీ డమ్ ఆన్సర్. ఆవిడ దగ్గరికి వచ్చి మాట్లాడదాం. మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ అగ్ని పరీక్ష షోలో ఇద్దరే నా దృష్టిలో. ఒకటి మాస్క్ మ్యాన్, ఒకటి శ్రీజ. వీళ్ళు అన్వర్ది అన్నారంటే వాళ్ళు అన్వర్ది. ఎందుకంటే వీళ్ళు ఏం చేయాలి అన్నీ చేస్తారు, ఏం చేయకూడదు కూడా అన్నీ చేస్తారు. వీళ్ళకి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది, వాయిస్ అవుట్ చేస్తున్నారు, ప్రాపర్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, టాస్కుల్లో ఆడుతున్నారు, ఇంటెంట్ చూపిస్తున్నారు, ప్రాపర్ స్టాండ్ తీసుకుంటున్నారు, ఫేక్ చేయట్లేదు, ధైర్యంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకేం కావాలి? ఇలా ఉన్నదే వీళ్ళిద్దరు. ఆ శ్రీజ అన్న అమ్మాయికి ఇవ్వలేదు, బట్ మనోడికి ఇచ్చింది కూడా రాంగ్. మాస్క్ మ్యాన్ అసలు కరెక్ట్ పర్సన్ బిగ్ బాస్ హౌస్కి. సో ఈయన అది రివెంజ్లో ఇచ్చినట్టు అనిపించింది. ఏమంటాడంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు కదా, తప్ప ఏం లేదు, ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అంటే. అన్న ఇన్ని గేమ్లు ఆడాడు, ఫిజికల్ గేమ్లు, అంతెందుకు అన్న ఇది కూడా ఇప్పేసి మరీ చేసాడు. అంతెందుకు ఈరోజు టాస్క్ 2 గెలిచాడు కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మాస్క్ మ్యాన్ ఊరుకుంటాడా? అబ్బే నేనేం వెయిట్ లిఫ్టింగ్కి రాలేదు, ఇక్కడ బీబీకి కావాల్సింది స్ట్రాంగ్ పర్సనాలిటీ అంతే తప్ప స్ట్రాంగ్గా ఉండడం కాదు. మజిల్తోనే ఉండాలి అనుకుంటే బీబీ అందరూ వెయిట్ లిఫ్టర్లోకి వెళ్ళాలి, జిమ్ బిల్డర్లోకి వెళ్ళాలి. పర్ఫెక్ట్ విశాఖ స్టీల్ రాడ్ దూరింది. నెక్స్ట్ పాయింట్ చెప్పు అంటే క్లారిటీ ఉండాలి బాబు, ఫస్ట్ నీకు అది లేదన్నట్టు అంటాడు. నెక్స్ట్ పాయింట్ చెప్పు అంటే షకీబ్ మీరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదంట, మాస్క్ మ్యాన్ ఇస్తాను అంతే. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే జబర్దస్త్ స్కిట్లు వేసిరు బిగ్ బాస్లో. న్యాచురల్గా ఆర్గానిక్గా ఎంటర్టైన్మెంట్ రావాలి అంటే, ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీయే కాదు, మనం మాట్లాడింది కూడా నచ్చింది అనుకోండి, అది ఎంటర్టైన్మెంటే.
టాస్క్ ఆడింది నచ్చింది అనుకోండి ఎంటర్టైన్మెంటే, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ నచ్చింది అనుకో అదొక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఈక్వల్ టు హ్యూమర్ అనుకుంటారు, అది కాదు. మాస్ మ్యాన్ అన్ని రకాలుగా ఇస్తున్నారు కదా అది. సో నేను కూడా దీన్ని డిఫర్ అవుతున్నాను దీనికి. మాస్ మ్యాన్ భలే చెప్తాడు, మీరు చూడలేకపోయారేమో, దాచాం చాలా లోపల, చాలా దాచాం. భయ్య అయితే లోపల చాలా దాచాడు, బిలీవ్ మీ విధ్వంసం సృష్టిస్తాడు. మనోడైనా నెగిటివ్ అయిపోతాడేమో కానీ అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ షోలు మాత్రం లేపుతాడు గట్టిగా. వీళ్ళిద్దరు లేపుతారు, శ్రీజ మాస్క్ మ్యాన్. వీళ్ళిద్దరికి నెగిటివిటీ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. వీళ్ళు కాలిపోయినా బిగ్ బాస్ మాత్రం లేపుతారు అలాంటి క్యాండిడేట్లు వీళ్ళు. సో అది. తర్వాత వచ్చేసరికి మనీష్ ఎందుకు వర్తో ఆయన ఏదో చెప్తాడు. 3rd ఎపిసోడ్ నుంచి ఎవ్రీ డే వాజ్ మై ఫైనల్ డే. హై ప్రెషర్ టైమ్స్లో కూడా కంపోజ్డ్గా 2 times విన్ అయ్యా. ట్రూ విన్నర్ అంటే చాలామంది చెప్పారు, అయ్యా అందరూ ఒకటే బుక్ చదువుకొచ్చినట్టు ఉన్నారు. లర్న్ ఫ్రమ్ మిస్టేక్లు యాక్సెప్ట్ చేయాలి, అది లర్న్ చేయాలి, మళ్ళీ అది రిపీట్ చేయకూడదు. నేను అదే చేశా. బీబీ ఈజ్ ఎ వెయిటింగ్ గేమ్, ఐ వెయిటెడ్ ఫర్ 6 episodes. ఇవన్నీ బాగా చెప్పాడు. కానీ నాకు ఇందులో ఒక పాయింట్ అంత బాగుంది మనీష్ది. వెయిటింగ్ గేమే కానీ ఎక్కువ వెయిట్ చేయకూడదు, అంత టైం ఉండదు. టైమ్ ఈజ్ ప్రెషియస్, టైమ్ ఈజ్ మనీ. బిగ్ బాస్లో ఆ 105 రోజులు చాలా కీలకమైన రోజు. నువ్వు ఓవర్ వెయిటింగ్ చేసావు అనుకో, రోజులు గడిచిపోతే ఎలిమినేట్ అయిపోతావు. అంత వెయిటింగ్ అవసరం లేదు, అదొకటి కరెక్ట్ చేయాలనిపించింది. నెక్స్ట్ అన్వర్తి నాగా అస్సలు నచ్చలే. మనీష్ నాగాకి ఇవ్వడం అస్సలు, అది ఏదో గ్రజ్జతో ఇచ్చాడో దేంతో ఇచ్చాడో తెలియదు. కానీ ఎందుకంటే నాగప్రశాంత్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ 3 to 4 episodes టూ మచ్ పాజిటివిటీ. ఏ విధంగా చూసినా 2 సార్లు స్టార్లు వచ్చాయి. ఒకటి MVP, ఇంకోటి ఏదో వచ్చింది. ఒకటి టీం గెలిచినందుకు, ఇంకోటి ఇండివిజువల్గా గెలిచినందుకు. మంచిగా మాట్లాడుతున్నాడు, హ్యూమానిటీ గ్రౌండ్స్లో కూడా పాలిష్ అంటే మంచిగా షైన్ అయ్యాడు, ఆనెస్టీగా ఉంటున్నాడు, టాస్క్లు విన్ అవుతున్నాడు, సక్సెస్ రేట్ ఉంది. ఇన్ని ఉన్నా కూడా అన్వర్తి ఇస్తే క్లారిటీ ఆఫ్ థాట్ ఈయనకి మిస్ అయిందేమో సడన్గా అనిపించింది మనీష్కి. సో ఏమంటున్నాడంటే ఆయన నో వాయిస్ అవుట్ అంట. ఇది కొంచెం ఒప్పుకుంటా స్టార్టింగ్లో, బట్ ఆ మనిషి తత్వం అదే మాట్లాడుతున్నాడు. బట్ ఇంకా వాయిస్ అవుట్ చేయాల్సిన థింగ్ అయితే ఉంది, ఇది ఒప్పుకుంటా. మనీష్ దగ్గర ప్రెడిక్టబుల్ గేమర్ అంటే అది కాదు, ఇది నేను ఒప్పుకోను. ప్రెడిక్టబుల్ గేమర్ అన్నాడు, మరి మీరు ఎందుకు ఓడించలేపారు మనీష్ గారు ఆయన్ని? మీరు ఓడించాలి కదా, ఆయన గేమ్ ప్రెడిక్టబుల్ కదా. ఆయన ప్రెడిక్టబుల్ గేమర్ అయినప్పుడు 2 సార్లు ఆయన ఎలా విన్ అవుతాడు? అవలేడు కదా. అది రాంగ్ స్టేట్మెంట్ అనిపించింది. వాయిస్ అవుట్ విషయంలో నేను అగ్రీ చేస్తా, బట్ ప్రెడిక్టబుల్ గేమర్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ డేటా ఈజ్ ప్రూవింగ్ రాంగ్. నాగా వచ్చేసరికి బేసిక్గా నా పర్సనాలిటీ అంటే జెన్యున్గా ఉంటే ఇదే ప్రాబ్లం. కరెక్ట్, సమాజంలో జెన్యున్గా ఉన్న, నిజాలు చెప్పిన, నిజాయితీగా ఉన్న మన మీద మనకి రాయలేస్తారు. నేను ఫ్లిప్ చేయలేను, ఆ టైప్ మెంటాలిటీ కాదు. మళ్ళీ ఈయన కూడా ఐ లైన్ ఫ్రమ్ మై మిస్టేక్స్, ఇదే ఫ్రేజ్లు అందరూ. అండ్ నేను 2 సార్లు గెలిచానని చెప్పాడు, ఓవర్. నాగా వచ్చేసరికి అన్వర్తి షకీబ్ చెప్పాను కదా, బ్రైన్ అవ్వచ్చు. రేస్లో వెనకపడ్డాడు. ఎల్లో కార్డులో ఉన్న వాళ్ళందరూ ట్రై చేశారు, మనీష్ ట్రై చేశాడు, అందుకే చివరికి శ్రేయ కూడా విన్ అయింది. బట్ మీలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదన్నాడు. పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్, ఒప్పుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసరికి కల్కి వచ్చేసరికి అన్వర్తి డిమన్ పవన్ ఇవ్వచ్చు. ఎందుకంటే డిమన్ పవన్లో ప్రాపర్గా వాయిస్ అవుట్ చేయట్లేదు. సేమ్ ఆయనకు కూడా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు, చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఈమెం చెప్పిందంటే నో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఇది కూడా మనం ఇవ్వచ్చు. బాగా చెప్పింది. నువ్వు ఫస్ట్ ఆ గేమ్ ఆడాలి అంటే నువ్వు ఫస్ట్ వినాలి కదా, విని నువ్వు అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకొని ఆడాలి కదా, నీలో అది మైనస్ అని చెప్పింది. నేను ఒప్పుకుంటా కల్గికర్ పాయింట్. డిమాండ్ పవన్ వచ్చేసరికి ఆయన ఎందుకు స్ట్రాంగ్ వర్తి అనేదానికి ఆయన చెప్పాడు, కానీ నాకు ఎక్కలేదు. నేను నా స్టాండ్ నేను తీసుకున్న, అందరికీ నేను స్టాండ్ ఇస్తా, స్టూల్ ఇస్తా అన్నట్టు చెప్పాడు. కానీ కష్టమే, ఈ పవర్ లేనప్పుడు బిగ్ బాస్ హౌస్లో కష్టం సర్వైవ్ అవ్వడం. మీకేమనిపించావు? అన్వర్తి వచ్చి షకీబ్ నో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, నర్వస్ అవ్వకూడదు, సో యూ కాన్ బి ఇన్ టాప్ 15 అంటే మనోడు ఏదో దాని కౌంటర్ కూడా ట్రై చేశారు. కానీ చెప్పాను కదా, షకీబ్కి అయితే ఎవరైనా ఇవ్వచ్చు, అక్కడ డేటా చెప్తుంది. ఇది నాకు నచ్చలే. ఇదంటే మనిషి కాదు, ఈ పర్సన్స్ చూస్ చేసుకున్న పాయింట్లు. డాలియా గారు అన్వర్తి మాస్ మ్యాన్, సరే ఇచ్చిన తర్వాత ఏం చెప్తున్నారంటే ఆమె పర్సనల్ అటాక్ చేస్తాడు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు, రియాలిటీలో ఉండడు, హిస్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హౌస్. మాస్ మ్యాన్ అడిగే కన్నా ముందు నేనేం అడుగుతుంటే, ఇప్పుడే చెప్పాను కదా, ఆయన ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్నిలో ప్రూవ్ అయ్యాడు, విన్ అయ్యాడు, ఓటపీలు కూడా చేసుకున్నాడు కదా. సో అడుగుతా శ్రీముఖి అనుకుంటారు, మేమే పర్సనల్ అటాక్ చేసినంటే లేదు, మేమే బ్యాక్ బిచ్చింగ్ చేసినంటే లేదు. మరి ఎవడ మీదో చేసింది అయినా చెప్పాలి, నీ మీద చేసింది అని చెప్పాలి. అక్కడ ఏమీ లేకుండా నువ్వు డైరెక్ట్గా స్టాంప్ వేసేస్తే ఎలాగా? సో మాస్ మ్యాన్ అదే అంటారు, నేను వాకల్గా ఉంటా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, మీలా బట్టర్ పోయిను, నీ ఆర్గ్యుమెంట్లో పసు ఉండాలి కానీ నసుంది. బాలకృష్ణ బోయిపాటి డైలాగులు ఇంకా అక్క. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పెద్ద పారాగ్రాఫ్ చెప్పాడు, ఇంప్రూవ్మెంట్ ఉండాలి, లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఇదే చెప్పాను కదా, ఏంటి అందరూ ఒకే బుక్ చదివినట్టున్నారు, ఒకటే ఆథర్లో ఉంది.
అన్వర్తి వచ్చేసరికి కల్కి ఇవ్వచ్చు. పర్ఫెక్ట్ ఒపీనియన్ లేదు ఈ పైన అన్నాడు. బాగుంది. నేను అప్పుడే నాకు అనుష గారు గుర్తొచ్చారు. మరి అనుష గారికి ఎవరు అనుష గారి మీద మీకు ఏ ఒపీనియన్ ఉందని. నువ్వెందుకు బ్రో మా అనుష మీద పడుతున్నావు అంటే మరి రివ్యూ అసలు ఆమె ఎందుకున్నారు ఆ 15 మెంబర్స్లో. నేను చెప్పాను కదా సెట్ వర్క్ ఏదో సెట్ పీస్ అని ఎక్కువసేపు కనబడుతున్నారు కానీ అనుష గారు కనబడట్లే. ఆమె ప్లేస్లో ఇంకెవరికైనా వస్తే ఏదైనా ఆపర్చునిటీ ఉందని కదా, అది నా బాధ. అంతే తప్ప ఆమె రాంగు అదేం కాదు. ఆమె మీద పర్సనల్ థింగ్ ఎవరికి ఉండదు. బట్ ఆమె ఏం లేదే. మళ్ళీ 3 స్టార్లు 3 గ్రీన్లు. వీళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు ఏంటో. సరే, పర్ఫెక్ట్ ఒపీనియన్ లేదు, నీకు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు, ప్రాపర్గా పాయింట్స్ పెట్టలేరు, ఇలా అయితే హౌస్లో కష్టం. కరెక్ట్. అది కల్కి గారు ఇవన్నిట్లో మైనస్లో ఉన్నారు. ఆ ముందు చెప్పుకుంటున్నారు నాది బండి స్టార్ట్ అవ్వడం కొంచెం స్ట్రాంగ్, వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా వెళ్దంటే. కల్కి గారు నేను ఏం చెప్తుందంటే మీ బండి సూపర్ స్ట్రాంగ్, కానీ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, కీ ఇవ్వాలి, వెనక కిక్ ఇవ్వాలి అంటే అవ్వదు. బిగ్ బాస్ హౌస్లో ఎవడెత్తాడు? ఆల్రెడీ ఉన్న బండే మంచి బండి, రైస్ మీద వెళ్ళే బండ్లకే పంచర్లు కొట్టేసి వెళ్ళిపోయే టైపు అక్కడ ఒక్కొక్కడు. అలాంటిది మీ బండికి కొంచెం పుష్ ఇవ్వాలి, కొంచెం లాగాలి, కిక్ కొట్టాలి అంటే అవ్వదు కదా. మీకు మీరే ఇచ్చుకోవాలి అవన్నీను. సో అది. నెక్స్ట్ శ్రేయా పాప, ఈమె అర్థమైపోయినట్టు ఉన్నారు ఎల్లరని. ఆమె కొంచెం హల్చల్ చేశారు. నేను ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తాను బిగ్ బాస్ హౌస్లో, నేను ఎక్స్ట్రోవర్ట్లు ఉంటే హౌస్ హ్యాపీగా ఉంటుంది, హౌస్కి హెడ్డేక్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రోవర్టు ఇంట్రోవర్టు ఇది కాదు మ్యాటర్. కావాల్సినవి ఇందాక మనం మాట్లాడుకుని అన్నీ ఉండాలి. సో అన్వర్తి వచ్చేసరికి కల్కి అంట ఆమె బయట చాలా హైపర్గా ఉంటారు, ఇక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడట్లేదు, ఏది నిజం అది నిజమా ఇది నిజమా. సో ఇలాంటి క్వశ్చన్ మార్క్తో నువ్వు బిగ్ బాస్కి వెళ్ళకూడదు అంటది. ఇది పర్ఫెక్ట్గా చెప్పింది పిల్ల. పాయింట్ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఏమంటారంటే నిన్న అందరికీ ట్యాగ్లు వచ్చి నాకు రాలేదంటే అక్కగారు మిమ్మల్ని ఎవరు పిలవలేదు, వీళ్ళు పిలుచుంటే మీకు కూడా ట్యాగ్ వద్దును. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆమె ఏమంటారు, దీన్ని మీరు ఒకలా అనుకోవచ్చు కదా, నేను ఎవరికి చిక్కలేదని అనుకోవచ్చు కదా అని చెప్పి అక్కగారిని ప్రమోట్ చేసుకున్నారు. బట్ అది మ్యాటర్, అది కాదు. ఒకవేళ పిలుచుంటే ఏమి కూడా నెగిటివ్ వద్దును. అంత వర్తి కాదనిపిస్తున్నారు కల్కి గారు. సారీ టు సే దిస్. ఇందాక చెప్పిన 5 ఉన్నారు కదా, అందులో కూడా 2 పవన్లు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే ఆ 2 పవన్ల ప్లేస్లో మనీష్ ఉంటే బెటర్ ఏమనిపిస్తుంది నాకు. కానీ వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నట్టున్నారు, మనం ఏం చేయలేం. బట్ నేను చెప్తున్నా కదా అన్న, నాది వదిలేయండి, నా అప్డేట్ అనుకుంటారు, లీక్ అనుకుంటారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్లో మీరు ఓట్లు కొద్దందయ్యా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొంచెం లెజిట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను అంతే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. సో ఇది వర్తి అన్వర్తి టాస్క్లు. మీకేమనిపించింది? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకారం ఒక 5 వర్తి పర్సన్లు ఎవరు, 5 అన్వర్తి పర్సన్లు ఎవరు, ఈరోజు అన్నీ కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళందరిలో అది మీరు చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్లు పెట్టారు, ఇంక ఫోన్ అవసరం లేదు. టాస్క్లు ఏంటంటే అది చెస్ బోర్డులో బ్లాక్లు ఉన్నాయి, 4 స్క్వేర్లు ఈక్వల్ టు 1 బ్లాకు, అలాగే మొత్తం అంతా పరిస్తారు సెట్ మీద. సో పిల్లలందరూ దాని మీద నించున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లాక్, అంటే 4 స్క్వేర్స్ ఈక్వల్ 1 బ్లాక్ కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్లాక్ మీద నించున్నారు. సో టాస్క్ ఫస్ట్ ఒకరి పేరు చెప్తారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు లెఫ్ట్ రైట్ టాప్ బ్యాక్ అన్నట్టు 4 డైరెక్షన్లో, ఆర్ వాళ్ళకి 4 డైరెక్షన్లో లేకపోతే పక్కన ఇద్దరే ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు లెవెల్లోకి సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళతో టాస్క్ అయినప్పుడు ఒకవేళ విన్ అయితే వాళ్ళ బ్లాక్లకి వచ్చేస్తుంది. ఓడిపోయారు అనుకోండి, వీళ్ళ బ్లాక్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. అలా చివరికి వెళ్ళేసరికి ఎవరు మిగులుతారో అది వాళ్ళు విన్నరు. కానీ ఇందులో బుర్ర పెట్టాల్సింది అంత 11-12 మంది ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఆడాను, ఇంకొకరితో గెలిచాను, ఆ బ్లాక్ నాకు వచ్చింది. ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది, మీరు కావాలంటే బ్రేక్ తీసుకోవచ్చు, ఇంకొకరిని ఆడమనొచ్చు. మనం ఆవేశంగా అందరితో ఆడేసాం అనుకోండి, సగం మందిని కొట్టిసాం, సగం బ్లాక్లు వచ్చేసాయి, ఇంకొకటితో ఓడిపోయాం అనుకోండి, ఆ బ్లాక్ అన్నీ ఆడు దొబ్బేస్తాడు. సో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి అటుపక్క పర్సన్ని, ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి, ఎప్పుడు ఎలాంటి పర్సన్ చూస్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఈ విషయంలో వచ్చేసరికి దివ్య నిఖిత గారు నచ్చారు, మాస్క్ మ్యాను నచ్చాడు. ఎందుకంటే దివ్య నిఖిత గారు ఒకసారి ఒక దగ్గర ఆమె స్ట్రెంత్ ఆమె తెలుసుకొని వీక్ పర్సన్తో వెళ్ళారు. మాస్క్ మ్యాన్ డేర్ చేసి పర్ఫెక్ట్ కాంపిటేటర్తో వెళ్ళారు. క్వైట్ ఆపోజిట్ పోల్స్, బట్ రెండు కరెక్టే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. సో ఫస్ట్ వచ్చేసరి దివ్య నిఖిత గారికి ఛాన్స్ ఇస్తే, ఎందుకంటే లాస్ట్ గేమ్లో MVP కాబట్టి, అదే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కాబట్టి. ఆమె ప్రియాని సెలెక్ట్ చేసుకుంటారు. టఫ్ కాంపిటీషన్ అనిపిస్తుంది, చూద్దాం ఎలా ఉంటుందో అని. టాస్క్ ఏంటంటే రివర్స్ పిరమిడ్ సెట్ చేయాలి. ఒక గ్లాస్ ఉంది, దాని మీద ఇలాగా స్టిక్ ఉంది. సో ఫస్ట్ ఒక గ్లాసు, దాని మీద స్టిక్, దాని మీద 2 గ్లాసులు, స్టిక్ 3 గ్లాసులు, 4, 5, 6. సో రివర్స్ పిరమిడ్ 7. అలా ఎవరైతే ఫస్ట్ 7 ఫామ్ చేసి కౌంట్ డౌన్ 1 2 3 4 5 చెప్పి బెల్ల కొడతారో వాళ్ళు విన్నరు. ఇందులో ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్గా బ్యాలెన్సింగ్ చేస్తూ ముందుకెళ్ళిపోయారు దివ్య నిఖిత గారు. ఆమె ఫస్ట్ నుంచి వీక్గా ఉన్నారు ప్రియ గారు, మధ్యలో పడిపోయింది కూడా. ఆ అలైన్మెంట్ సరిగ్గా పెట్టలేకపోయారు, మేబీ టెన్స్ ఫీల్ అయ్యారో ఏమో నాకు తెలియదు. కానీ బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ కరెక్ట్గా అప్లై చేశారు దివ్య నిఖిత గారు. సో ఆమె విన్ అయ్యారు, సునాయాసంగా విన్ అయ్యారు. ఆమె చప్పట్లు, అదే 5
నెంబర్లు కొట్టేసి గంట కొట్టేసిన 2-3 నిమిషాలకు కూడా ఉంది. శ్రీముఖి గారు అక్కడ డ్యాన్స్ చేసినా కూడా చాలాసేపు కాసింది, తర్వాత పడిపోయింది. సో ఓవరాల్గా ఆమె విన్నర్ అయ్యారు. సో ప్రియా ఇంకా ఎలిమినేట్, ఇంకా ఆడకూడదు ఇంకా. సో ప్రియా బ్లాక్ కూడా ఇంకొచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈమె ఆడొచ్చు, బ్రేక్ తీసుకోవచ్చు. బట్ మళ్ళీ ఈమె ఆడారు. తెలివిగా ఇక్కడ ఏంటంటే వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇటుపక్క శ్రేయ ఉంది. పవన్ కళ్యాణ్ చూస్ చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ చూస్ చేసి ఓడిపోతే పోతుంది కదా. ఇక్కడ స్మార్ట్గా మన స్ట్రెంత్లో మన వీక్నెస్లు మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా శ్రేయతో ఆడదామని చెప్పి శ్రేయాన్ని సెలెక్ట్ చేసుకుంది. సో శ్రేయాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పజిల్ టాస్క్ ఏంటంటే వాళ్ళకి తెలియదు ముందు ఏంటనేది. ప్రాపర్గా అదొక బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఉంది. అలాగా ఏదైతే యాక్చువల్ పిక్చర్ ఉంటుందో ఆ పజిల్స్ అలాగా ఫ్రేమ్ చేయాలి ప్రాపర్గా. చాలా ఈజీగా ఆమె ఫ్రేమ్ చేస్తారు. ఎవరు? దివ్యానికి దగ్గర. శ్రేయ అసలు అవ్వలే పాపం. సో రెండో టాస్క్ కూడా విన్ అయ్యారు. సో 2 టాస్కులు 100% విన్ పర్సంటేజ్తో విన్ అయ్యారు. నిన్నటి వరకు ఏమన్నారు? గట్టిగా మాట్లాడుతుంది, వొకాబులరీ ఉంది, ఆర్గ్యుమెంట్ స్కిల్సే ఉన్నాయి, టాస్క్లో బెబ్బే అన్నారు. బట్ షీ ప్రూవ్డ్ ఎవ్రీ వన్ రాంగ్ ఇంక్లూడింగ్ మీ. అదిరా బిగ్ బాస్ అంటే అలా ఉంటుంది. ఎవరు జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ అంటారు. సో అప్రిషియేట్ చేయాల్సిందే. నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నారు. వెరీ గుడ్ డెసిషన్. చెప్పాను కదా, ఆవేశంగా ఇంకోసారి ఆడి పోగొట్టుకున్నారండి, మొత్తం ఇవి వెళ్ళిపోతారు. చాలా స్మార్ట్గా ఆడాలి. ఇప్పుడు అక్కడ మన మాయ సూపర్ మ్యాన్ బోయపాటి, అదే మన మాస్ మ్యాన్ వస్తాడు. మాస్ మ్యాన్ వచ్చి ఫస్ట్ షకీబ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సరే షకీబ్ని అడుగుతుంది శ్రీముఖి. షకీబ్ వచ్చి ఇగో అక్కడ మనకి అన్వర్తి ఇచ్చాడు కదా, ఇక్కడ దేకో మీరు హీరోయిజం అన్నాడు. నేను ఏం చేస్తాడో చూద్దాం, గెలవాలని అనుకున్నా. సరే మమ్మల్ని అయినా రాంగ్ అని ప్రూవ్ చేయి, లక్ ఫేవర్ అవ్వలేదు, నేను ఇప్పుడు దేకో మీరు హీరోయిజం చూపిస్తాను అనుకున్నాను. బట్ ఇక్కడ కూడా ఓడిపోయి. టాస్క్ ఏంటంటే ఒక హెల్మెట్ ఉంది, దాని మీద చిన్న బాస్కెట్లో ఉంది. సో అక్కడ చేతికి కట్టేసుకోవాలి, చేతికి కాలికి ఒక చెయ్యి ఉంటుంది. అక్కడ బాల్స్ ఉంటే బాల్స్ దీని మీద వేసుకోవాలి. సో ఇది కూడా చాలా బ్యాలెన్సింగ్ టైపే. ఇందులో మాస్క్ మీద దోల తీర్చేశాడు, సూపర్గా ఆడాడు. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత త్వరగా అన్ని బాల్ వేస్తాడని. దరిదాపులో కూడా రాలే షకీబ్. సో సునాయాసంగా ఈజీగా విన్ అయ్యాడు మాస్క్ మ్యాన్. మళ్ళీ అన్నీ ఓడిపోయాడు. ఇప్పుడు కూడా లక్ సహకరించట్లేదా? అదే నేను చెప్తున్నా, ఈయనకి ఇచ్చిన ఛాన్స్ని ఎవరికి ఇచ్చుండేమో. కరెక్ట్గా చెప్పాలంటే మేబీ అగ్ని పరీక్ష గేమ్లో ఈయనకి ఇచ్చిన ఛాన్సులు మన మెహర్ రమేష్కి కూడా ఇచ్చుండ్రేమో. మెహర్ రమేష్కి ఇస్తే ఈ పాటికి మంచి కళాఖండ తీద్దుడు. సో పక్కన పెట్టేద్దాం, మెహర్ రమేష్ పర్సనల్. సో ఆయన ఓడిపోయాడు. ఎవరు? షకీబ్ ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. సో మాస్క్ మ్యాన్ గెలిచాడు. మాస్క్ మ్యాన్ గెలిచి నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడంటే నాగాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది అంతే, చాలా ఆచితూచి ఆడాలి. ఒక ఎక్వేరియంలో ఉంది, వాటర్ ఉంది, దాని మీద ఒక బౌల్ ఉంది. వీళ్ళ దగ్గర 2 గ్లాసుల్లో రెడ్ ఇంక్ లాగా ఉన్నది. ఫ్లూయిడ్ పొయ్యాలి, ఎంతైనా పొయ్యొచ్చు. ఎవరో వేసినప్పుడు అలాగ ఇటరేషన్, ఒకసారి అయినా ఎవరైతే పోసినప్పుడు ఆ బౌల్ మునిగిపోతుందో ఓవర్ వెయిట్ అయిపోయి వాళ్ళు పోతారు. ఇద్దరు చాలా బాగా లాస్ట్ వరకు ఆడారు. ఇందులో నచ్చింది ఏంటంటే మాస్క్ మ్యాన్ మాయ స్లెడ్జింగ్ చేశాడు. స్లెడ్జింగ్లో విన్ అయ్యాడు అనిపించింది. సో చూసారు, అన్ని క్వాలిటీలు ఉన్నాయి అన్నికి. సో బట్ నాగాని కూడా అప్రిషియేట్ చేయాలి, చాలా టైట్గా అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే హీ హెస్ వాన్. ఎవరు? మన మాస్క్ మ్యాన్. నాగా ఓడిపోయాడు. సో నాగా ఈజ్ అవుట్ ఫ్రమ్ ద గేమ్. సో ఇప్పుడు ఈయన 2 గేములు గెలిచి 3 బ్లాకులు సొంతం చేసుకున్నాడు. దివ్య నిఖితా గారు 2 విన్నులు అయ్యి ఆమె కూడా 3 బ్లాకులు సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ దివ్య నిఖితా గారు ఏంటి, ఆమె స్ట్రెంత్ ఆమె వీక్నెస్ తెలుసుకొని అలా వెళ్ళారు కదా. ఈయన వచ్చేసరికి చూడండి, దివ్య నిఖితాని నెక్స్ట్ డే సెలెక్ట్ చేశాడు. ట్రస్ట్ తీసుకోవాలంట. అలుపెరగన బాటసారి మన మాస్క్ మ్యాన్. దివ్య నిఖితా గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు టాస్క్ ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది. బట్ ఇది టు బీ కంటిన్యూడ్ అని చెప్పి రేపు పారదొబ్బారు. యాక్చువల్గా ఆ రోజు షూట్ అయిపోయింది. నాకు ఎవరు విన్నర్ కూడా తెలుసు. బట్ చెప్తే ఉన్న ఆ చిన్న మజా స్ప్రైట్ థమ్స్అప్ కూడా పోతుంది కాబట్టి చెప్పట్లే. రేపు మాట్లాడుకుందాం. అది జరిగింది. సో ఓవరాల్గా టాస్కుల్లో ఈరోజు ఇద్దరు అల్లాడించారు. ఒకటి దివ్య నిఖితా గారు, ఇంకొకరు మాస్క్ మ్యాన్. మీకేమనిపించిందో చెప్పండి. అలాగే వర్తి అన్వర్తిలో ఎవరి పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి, ఎవరి పాయింట్లు డంబుగా ఉన్నాయో చెప్పండి. మీ టాప్ 5 ఎవరో చెప్పండి. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. BB9 కంటెస్టెంట్ల గురించి మీ స్పందన ఏంటో చెప్పండి. ఆదివారమే అని గ్రాండ్ లాంచ్ తెలుసో తెలీదో కూడా చెప్పండి. తెలియకపోతే తెలుసుకోండి. ఈ ఆదివారమే బిగ్ బాస్ తెలుగు 9 సాయంత్రం 7 గంటలకు ఇండియాలో, యూఎస్లో, యూకేలో మీరు అకార్డింగ్ టు మీరు టైం సెట్ చేసుకోండి. అది మ్యాటర్. సవకు నమస్కారం హే, ధన్యవాద్ హే, గుడ్ నైట్ హే.